తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రావణ మాసంలో ప్రతినిత్యము నిత్యనూతనము, అవునండి, ప్రతిరోజు పండగలే అన్నట్టు ఉన్నాయి. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, పేరెంటాలకి వెళ్తాం, మన ఇంట్లో స్పెషల్ పూజలు చేసుకుంటాం. అవును, అంతా చాలా శుభప్రదంగా జరుగుతూ ఉంది. రాఖీ పౌర్ణమి వస్తుంది. అవునండి. రాఖీ పౌర్ణమి గురించి పురాణ విశేషాలు చెప్తారా? ఈ కాలంలో చేసే విశేషాలు అందరికీ తెలుసు, అలా కాదు, పురాణంలో ఉన్న విశేషాలు వివరించండి. అవునండి, ఎందుకంటే ఈ కాలం వాళ్ళకి రాఖీ పండగ అంటే ఒకటి ఆర్డర్ చేసుకోవటం, లేదంటే షాప్కి వెళ్ళి ఒక రాఖీ ఎంత కాస్ట్లీది అయితే అంత ఇదిగా కట్టడం, అలాంటి అలవాట్లలోకి మనం వచ్చాము. కానీ మీరు అన్నట్టు పురాణ విశేషం ఉంది చూడండి. పురాణ విశేషాల దగ్గరికి వెళ్తే ప్రస్తుతం మనం కడుతున్నటువంటి రాఖీ రక్షాబంధనం అనేటువంటి భావంతో కడుతున్నాం కనుక అది రక్షాబంధనం వరకు బాగుంది. కానీ అసలు రాఖీని కొనకుండా ఇంట్లోనే తయారు చేయాలి. అది ఎలా తయారు చేయాలంటే, మనము వరలక్ష్మి వ్రతానికి నవసూత్రం, నవగ్రంథి అని ఏ రకంగా అయితే 9 ముడులతో 9 పోగుల దారాన్ని 9 ముడులతో బంధించి దాన్ని భర్తకి ఇచ్చి, అంటే ముందు అమ్మవారికి ఒక తోర పూజ చేసి అమ్మవారికి ఒక తోరం ఇచ్చి ఆ తోరాన్నే భర్తకిచ్చి భార్యకి బంధించమని అడుగుతున్నాం. అంటే మన వరలక్ష్మి వ్రతం కథలో తోర పూజ అనేటువంటి భాగంలో 9 పోగులు వేసినటువంటి ఒక నవ గ్రంథి సూత్రాన్ని రక్షణార్థమే భర్త భార్యకి బంధిస్తాడు చేతికి. ఇది మన కథ. ఇది నిజానికి రక్షాబంధనం అంటే మన ఇంట్లో తయారు చేసినటువంటి 9 పోగులు 9 గ్రంథులతో ఉన్నటువంటి ఆ సూత్రమే మనకి రక్షాబంధనం. అంటే భర్త భార్యకి కట్టబట్టి భర్త ద్వారా భార్యకి రక్షణ లభిస్తుంది అని అనుకుంటే అది పొరపాటే. ఈ సూత్రము ఎవరైనా కూడా రక్షణ కోరితే ఆ సూత్రాన్ని వాళ్ళు బంధించుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా వదినలు అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తలు అవ్వచ్చు. ఈ సూత్రాన్ని అక్క చెల్లెళ్ళు కూడా బంధించుకోవచ్చు. ఎందుకంటే పురుషులకే స్త్రీలు కట్టాలనేటువంటి భావన కూడా పొరపాటే మంది. మన పురాణాలు ఎలా చెప్తున్నాయంటేనండి, మనకి బోల్డ్ కథలు ఉన్నాయి. ద్రౌపది కథ ఉంది, బలిచక్రవర్తి కథ ఉంది, ఇంద్రుడి కథ ఉంది, మళ్ళీ యముడి కథ ఉంది, ఇలా చాలా చెప్పాయి. ఇవి మన పద్ధతి. ఇలా కాకుండా మనము సాధారణంగా భారతీయులకి ఏంటంటే అరువు తెచ్చుకుని ఎక్కువ రుచిస్తూ ఉంటాయి కనుక వీళ్ళు ఎక్కడో ఒక సంప్రదాయాన్ని పట్టుకొని, మన హోలీ పండుగ కూడా అంతే. మనం చేసుకునే పద్ధతి హోలీ కాదు. మనకి వసంత మాసంలో వచ్చేటువంటి ఆ హోలీ పండుగ, హోలీ కేళి వేరే ఉన్నాయి మనకి. ఇక్కడ కూడా ఈ రాఖీ పండగ ప్రస్తుతం మనం జరుపుతున్న విధానం అయితే మన సంస్కృతికి, మన పురాణ కథనాలకి భిన్నంగానే ఉంది. అదేంటంటే రక్షణ కోరుతూ అడగటం అంటే ఒక అన్నయ్య రక్షణ ఇస్తే చెల్లుబాటు అయ్యే కాలం కాదు. అలా అయితే స్త్రీలకి ఇన్ని అన్యాయాలు, ఘోరాలు ఎలా జరుగుతున్నాయి? పోలీసు షీ టీమ్స్ ఉన్నాయి, ఆ షీ టీమ్స్ కూడా ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి? అందుకని రక్షాబంధనం అనేది అందరూ అందరికీ ఇవ్వాలి. స్త్రీలకి పురుషులు ఇవ్వాలి, పురుషులకి స్త్రీలు ఇవ్వాలి, స్త్రీలకి స్త్రీలు కూడా ఇచ్చుకోవాలి. అప్పుడు అది రక్షాబంధనం అవుతుంది. దీనికి మన పురాణ కథలు చూస్తే ఏ ఆపద వచ్చినా నేనున్నాను అన్న భావం ఉండాలి. అది నేనున్నానని నీకేం కాదని అని చెప్పుకుంటూ, శ్రీలక్ష్మి గారు మీరు అడిగినట్టుగా పురాణ కథనం ఒకటి మనం చెప్దాం. అంటే ఈ కాలం వాళ్ళకి ఈ రాఖీ పండుగ గురించి ఇలా చెబితే విషయం తెలుసుకోవాలి, నచ్చకపోవటం అనేది వాళ్ళ అభిప్రాయ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగ ఎలా వచ్చిందో మనం తెలుసుకుంటే, అంటే రాఖీలు మమ్మల్ని తయారు చేసుకోమంటారా అంటే, రాఖీలు తయారు చేసుకోకపోయినా రాఖీకి వెనకాల ఊలు ఉంటుంది కాబట్టి, దారం ఉంటుంది కాబట్టి, మనం ఇంకా ఈ 20వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టి నడిపిద్దాం. అదే అంటే రక్షాబంధనం అయితే ఒక ఊలుతోనో తాడుతోనో ఏదో ఉంది, మొత్తానికి కడుతున్నారు. ఆ కట్టడం అనేది కేవలం అన్నా చెల్లెళ్ళకే అనేటువంటి భావన అయితే మనం తీసేయాలి. ఇది పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళే రక్షణ ఇచ్చుకోవాలి. మనకి ఇరుగు పొరుగుతో నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. అవునండి. మరి ఇది కూడా రక్షాబంధనం కింద కదా. మన నోరు మంచిది అవ్వాలంటే నలుగురితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండాలి. ఆ రక్షణ అనేది ఒక బంధన ద్వారా, ఒక రాఖీ ద్వారా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ వాస్తవానికి మన పూర్వకాలంలో రక్షాబంధనం అనేది ఎంత సామాన్యంగా సహజంగా జరిగిపోయింది అంటే, ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆమెని చాలా అవమానిస్తూ కౌరవులు ఆవిడని నట్టదండి సభకి తీసుకొస్తారు. అప్పుడు ఆమెకి శ్రీకృష్ణుడి చేత వస్త్రాలు ఇవ్వబడి ఆవిడ యొక్క పరువు కాపాడబడుతుంది. దీనికి రాఖీ కథ వెనకాల ఉంది మనకి.
ఎలా ఉంది అంటే, ఒకప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణుడి వేలుకి రక్తం కారుతుంటే ఈవిడ వెంటనే తన పైట చెంగు చింపి పట్టు చీర చించి. తన పట్టు చీర చింపేసి కడుతుంది. ఆ వస్త్ర రుణము ఈయన వస్త్రాపహరణం సమయంలో చెల్లెలికి, అంటే కృష్ణుడికి ద్రౌపది చెల్లెలే కదా, ఆ రకంగా అతను అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. ఒక తల్లి కడుపున పుట్టినవారు కాకపోయినా కూడా చెల్లిగా భావించి ఆ రోజు తనకి చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని రెట్టింపు 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 ఇచ్చాడు. ఆమె మానాన్ని ప్రాణాన్ని కాపాడాడు. మీరు చెప్పిన విషయంతో శ్రీలక్ష్మి గారు నాకు ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. ఆ రోజుల్లో కులాలు మతాలు లేవండి. ఈయన యాదవుడు, ఆవిడ క్షత్రియ రాజుకి భార్య. అయినా వాళ్ళు అన్నా చెల్లెలుగా ఉన్నారు. ఒక యాదవుడికి ఒక క్షత్రియురాలు ఎలా చెల్లెలు అయిందంటే అది చక్కటి సామాజిక భావన, సహకార భావన అది. అందుకని ఆ విధంగా కూడా శ్రీకృష్ణుడు, ఆయన నిజానికి భగవాన్ ఉవాచ అని వచ్చినప్పుడు మనకి ఆయన కన్నా మించిన భగవంతుడే లేడు. ఆయన విశ్వపురుషుడు. ఆయన ఈ ద్రౌపదీదేవిని చెల్లెలిగా భావించి ఒకసారి ఆయనకి రక్తం కారుతుంటే ఆ పట్టుచీర చెంగుతో ఆవిడ కట్టబట్టి దాన్ని ఆవిడ ఆపత్కాల సమయంలో తిరిగి ఆవిడకి వస్త్రాలను మళ్ళీ అతను ఇవ్వగలిగాడు. ఆవిడ యొక్క పరువు కాపాడబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆవిడ పట్టుచీర చింపి కట్టిన ఆ చిన్నపాటి కట్టే రక్షాబంధనం. వేరే రక్షాబంధనం అనేది ఆ రోజుల్లో మహాభారతంలో మనము ఎక్కడా వినలేదు. అదే రక్షాబంధనం. అంటే ఎక్కడికక్కడ రక్ష అనేది ఎలా కావాలో మనకి దాన్ని ఒక మాట ద్వారా, ఒక దారం ద్వారా, ఒక సహాయం ద్వారా, ఒక మంత్రం ద్వారా మీరు అన్నట్టు మంత్రం కూడా చెప్పాలండి రాఖీ కట్టేటప్పుడు. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతంలో ఆ భద్రామి దక్షిణ హస్తే పుత్ర పౌత్రాభివృద్ధి అని చెప్పుకుంటాం. ఇది కూడా మంత్రమే కదా మరి. అందుకని భద్రామి దక్షిణ హస్తే అని చెప్పుకుంటున్న మంత్రంలో ఎవరికి కడుతున్నారో వాళ్ళకి పుత్ర పౌత్రులందరూ కూడా, అంటే వాళ్ళు కొన్నాళ్ల పాటు వాళ్ళ వంశం నిరంతరంగా సాగిపోవటానికి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ మంత్రం కూడా ఉంది దాంట్లో. ఇక్కడ శ్రీకృష్ణుడు అతని చెల్లెలైన ద్రౌపదీదేవి కథ మనం విన్నాం కదా. ఇంకొక కథ కూడా ఉంది మనకి. అంటే పురాణ ప్రోక్తంగా మనం చెప్పుకుంటే ఈ కాలం వాళ్ళకి పురాణాల్లో రాఖీ పండగ ఎంత సహజంగా ఉంది. ఏదో పెద్ద పెద్ద రాఖీలు కొనుక్కొని కట్టి ఆ ఒక్కరోజుకి రక్షణ అడగటం, ఆ ఒక్కరోజుకి వాళ్ళ రక్షణ ఏమి ఇవ్వగలుగుతారు ఉన్న సమాజంలో అయిన వాళ్ళే స్త్రీలకు అన్యాయం చేస్తున్న రోజుల్లో ఈ రక్షణ అడగటం అనేది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. కానీ ఈ రక్షాబంధనం అనే సెంటిమెంట్ మాత్రం చాలా గొప్పది. కనీసం రక్షణ ఇవ్వాలి అనేటువంటి భావన స్త్రీలలోనూ పురుషుల్లోనూ కూడా కలగాలి. స్త్రీలు కూడా రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్త్రీలకి పురుషులు ఇచ్చే రోజుల కన్నా కూడా ఇప్పుడు మనం ఏ రోజుల్లోకి వచ్చామంటే స్త్రీకి స్త్రీ కూడా ఇవ్వాలి, స్త్రీకి స్త్రీ ఇవ్వాలి. అంటే సాటి స్త్రీ కదా అని చెప్పేసి ఒక సహకారం ఉండాలి. అలాగే స్త్రీలకి పురుషులు సహకారం ఇవ్వాలి. అంటే రక్షాబంధనం ద్వారానే కాదు, రక్షణ ఇచ్చేటువంటి విషయం ఏదైనా కూడా అది ఒక బంధనం ద్వారా మనం చెప్తున్నాం కనుక ఆ రకంగా రక్షాబంధనం ఉంది. విజయశ్రీ గారు పురాణ కాల ప్రకారం ఒకటి చెప్పారు, ఒక కథ. ఇంకొక కథ అందిస్తారా? ఇంకొకటి బలి చక్రవర్తిది కూడా ఉందండి మనకి. చెప్పండి. ఇతను విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు మనకి వామన అవతారంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వామనుడు బలి చక్రవర్తికి, ఆయన అహంకారం ఉన్నటువంటి బాగా ధనమున్న రాజు కనుక ఆయన అహంకారాన్ని అణచడానికి 3వ పాదం అతని తల మీద పెట్టి పాతాళ లోకాన్ని పంపించేస్తాడు. ఎంతైనా పంపించింది శ్రీ మహావిష్ణువు, పంపబడింది అతని భక్తుడే. అతనికి అహంకారం ఉంది కానీ అతని భక్తుడే. అందుకని బలిచక్రవర్తి ఏం కోరాడంటే, నన్ను పాతాళానికి పంపించేసావు కదా, అన్ని 14 లోకాలు, అతల సుతల వితల రసాతల పాతాళ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి లోకాలు, పాతాళ లోకానికి నువ్వే కాపలాదారుగా ఉండని అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు మరి బలిచక్రవర్తి మంచి భక్తుడు కదా, ఆయన పాతాళంలోకి నొక్కేసింది ఆయనే, మళ్ళీ కాపలా ఉన్నది కూడా ఆయనే. ఆయన కాపలా ఉండిపోతాడు. ఉండిపోతే మహాలక్ష్మి పాపం వెతుక్కుంటుంది విష్ణుమూర్తి ఎక్కడున్నాడు. ఆయన వైకుంఠంలో ఉండవలసిన వాడు పాతాళానికి కాపలాదారుగా ఉంటే ఆవిడ ఏం చేస్తుంది, ఆ భర్తను వెతుక్కుంటూ ఆవిడ ఇక్కడికి వచ్చి అడుగుతుంది. పాతాళంలో ఉండటం గమనిస్తుంది. అప్పుడు బలిచక్రవర్తిని పిలిచి, నా భర్తని నాకు తిరిగి ఇచ్చేసే, విష్ణులోకానికి మేము వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అంటే భర్తతో కూడినటువంటి రక్షణ కావాల్సిన పద్ధతిలోనే ఆవిడ సంభాషణ జరుపుతుంది బలిచక్రవర్తితో. అప్పుడు బలిచక్రవర్తికి రక్షాబంధన సూత్రము అతని చేతికి బంధిస్తూ నా భర్తని నాకు తిరిగి ఇచ్చివేయమని ఆవిడ కోరుతుంది. ఈ రకంగా కూడా అప్పుడు సరే లక్ష్మీదేవికి కోరిన తర్వాత బలిచక్రవర్తి ఎంత తప్పనిసరిగా సంతోషంగా అంగీకరిస్తూ విష్ణుమూర్తిని తిరిగి ఇస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా మళ్ళీ వైష్ణవ లోకానికి వెళ్ళిపోతారు. ఈ కథ కూడా మనకు ఒకటి ఉంది.
దీని తర్వాత మనకి చాలా కథలు ఉన్నాయి శ్రీలక్ష్మి గారు. ఇవన్నీ కూడా ఉట్టిగా రాఖీ కట్టేసుకోకుండా కొంచెం తెలుసుకొని పూర్వకాలంలో ఎలా రక్షాబంధాన్ని ఎలా ఇచ్చారు, ఎవరికి ఎవరు ఇచ్చారు. యముడు యమున బంధనం కూడా ఒకటి ఉందండి. ఇలా రాఖీ కట్టుకున్న వాళ్ళకి యమబాధలు ఉండవు అని కూడా యముడు వరం ఇచ్చాడు కదండి. అవునండి. ఆ కథ కూడా వివరిస్తారా? మీరు చెప్పిన కథలో శ్రావణ పౌర్ణమి రోజునే యమి, ఆవిడ యముడి యొక్క చెల్లెలు, యమధర్మరాజు చెల్లెలు యమి భోజనానికి పిలుస్తుంది. ఆయన వస్తాడు, చెల్లెలు పిలిచింది కదా అని. వస్తే చక్కగా ఆవిడ మంచి బచ్చ భోజ్య లేహ్య చోష్యాదులతో మంచి మహాభోజనం పెడుతుంది. భోజనానంతరం ఈ యమధర్మరాజుకి వాళ్ళ సోదరైనటువంటి యమి రక్షాబంధనం కట్టి తన్ని ఆశీర్వదించమని కోరుతుంది. యమధర్మరాజు కూడా తన చెల్లెలైన యమిని చక్కగా ఆశీస్సులిస్తాడు. ఇచ్చిన తర్వాత యమధర్మరాజు ఏమంటాడంటే, ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే రక్షాబంధనం కట్టించుకుంటారో, ఎవరైతే కడతారో వాళ్ళందరూ కూడా యమబాధల నుంచి విముక్తి అవుతారు. వాళ్ళెవరికి యమబాధలు ఉండవు. అంటే యమబాధలు ఉండవు అంటే దీర్ఘాయుష్ ఉన్న వాళ్ళే అవుతారు కదా. అందుకని వాళ్ళెవ్వరికీ కూడా యమబాధలు ఉండవు అని చేసి ఆ రోజున అన్నా చెల్లెళ్ళ సంబంధానికి ఆయన అలా వరం ఇచ్చినట్టుగా మనకి ఇంకొక కథ ఉంది. ఈ సంబంధాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు ద్రౌపది కృష్ణుడికి కానీ ఈ యమి యొక్క అన్నా చెల్లెల సంబంధంలో కానీ వారందరికీ కూడా మృత్యు భయం ఉండదు. మృత్యు భయం లేకుండా ఆయురారోగ్యాలతో హాయిగా వాళ్ళు ఉంటారు. మీరు యముడి కథ చెప్పారు కదండి, మరి కార్తీక మాసంలో కూడా దీపావళి అయిన తర్వాత వచ్చే యమద్వితీయ రోజు అన్న చెల్లెళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళకు కూడా ఇదే వరం ఇచ్చారు అన్నాను. అంటే రాఖీ పౌర్ణమి రోజు కూడా ఇలాంటిదే ఉంది ఒక కథ. రాఖీ పౌర్ణమికి ఉంది, కార్తీక మాసంలోనూ ఉంది. కార్తీక మాసంలో రాఖీ చక్రవర్తి ఉన్నాడు కదండి. యమద్వితీయ తర్వాత ముందు బలిపాడ్యమే వస్తుంది. బలిపాడ్యం దీపావళి బలిపాడ్యం తర్వాత యమద్వితీయ. అక్కడ కూడా బలి చక్రవర్తికి ఈ యముడికి కొన్ని కథలు ఉన్నాయి. మీరంటే అక్కడ కూడా ఉంది, కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోను. సో మనకి 3 కథలు వచ్చినాయండి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మనం ఏ సందేశం ఇద్దా ఉంటారు మన ప్రజలకి, మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఏం చెప్దా ఉంటారు? అన్నదమ్ములకి, మనకు కావలసిన మిత్రులకి, బంధువులకి కట్టొచ్చు. అందుబాటులో ఉన్న వారందరికీ, ఎక్కడికో వెళ్ళి కట్టాలని ఏం కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళకి. అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు ఒకరికి ఒకరు కట్టుకోవచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళని పేరెంటానికి పిలిచి, మన శ్రావణ మాసంలో కూడా అందుకనే పేరెంటానికి పిలిచి నవసూత్రాలతో వాళ్ళకు కూడా తోరం కడతారు. తోరాలు శ్రావణ మాసంలో తోరాలు కట్టే విధానం మాత్రం ఒకటి పెట్టేశారు మన పెద్దలు. పెట్టేశారు. తెలిసినా తెలియకపోయినా కూడా తోరాలు వాళ్ళకి ధరించాలి ఇవ్వాలని శ్రావణ శుక్రవారానికి పెట్టారు, పౌర్ణమికి పెట్టారు. ఈ తోరబంధంలో రక్షణ కల్పించాలి. అంటే శ్రావణ పౌర్ణమికి వచ్చేటువంటి రక్షాబంధనంలేమో అందరూ కూడా కట్టుకుంటారు. శ్రావణ శుక్రవారం నోము నోచుకున్నప్పుడేమో వాళ్ళ ఇంట్లో భర్త చేత కట్టించుకుంటారు. అలా ఉంది మనకి. ముత్తైదుకి కూడా తోరం ఇస్తారు. వచ్చిన ముత్తైదులు కూడా తోరం ఇస్తారు. అమ్మవారికి, వరలక్ష్మీదేవికి ఒక ఇస్తారు. అమ్మవారికి తర్వాత వాళ్ళు కట్టుకొని కొంతమంది కొన్ని ఎక్స్ట్రా తోరాలు పోసుకొని వచ్చిన ముత్తైదులు కూడా ఇస్తారు. సో ఈ రకంగా ఇప్పుడు రక్షణ అనేది చాలా చాలా అవసరమవుతుంది. అంటే ప్రజలందరికీ కావాలి రక్షణ. దీంట్లో స్త్రీలు పురుషులు అని ఏం లేదు. స్త్రీల దగ్గర నుంచి పురుషులకు కావాలి, పురుషుల దగ్గర నుంచి స్త్రీలకు కూడా కావాలి. సో ఈ రక్షాబంధనాన్ని ప్రాచీన కాలం నుంచి ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రక్షాబంధన పర్వదినాన్ని అని ఆలోచించుకొని, ఇప్పుడు రక్షాబంధనం పంపించేవాళ్ళు కానీ లేకపోతే వచ్చే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు అందరూ కూడా కట్టించుకునే దీనికి కూడా ఆలోచించుకోవటం ఏమిటంటే, ప్రధానంగా రక్షణ వ్యవస్థ అనేది సమాజంలో ఉండాలి, బంధువుల మధ్య ఉండాలి, ఇంకోటి మిత్రుల మధ్య కూడా ఉండాలి. ఎవరికి ఎవరు కూడా అపకారం చేయకుండా ఒక రక్షణనిచ్చేటువంటి భావాన్ని కలిగి ఉంటే అదే రక్షాబంధనం యొక్క ప్రయోజనము, తర్వాత పరమ సంతోషకరమైన విషయం. చాలా చక్కగా వివరించారండి రక్షాబంధన గురించి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి రూపేణ పుణ్యగ్రంథం ఎవరింటికి వెళ్తుంది అన్నది తెలియజేయండి. బెంగళూరు నుంచి సుందరి అనే అమ్మాయి మన కంప్యూటర్ మాకు సెలెక్ట్ చేసిందండి. ఈ సుందరి బెంగళూరు నుంచి పాపం ఆవిడ చక్కగా మన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ చక్కటి కామెంట్స్ చేశారు. సుందరి గారు, మీకు అభినందనలు. త్వరలో మీకు ఈ పుస్తకం చేరుకుంటుంది. మీరు ఏ విధంగా అయితే ఈ పుస్తకాన్ని పొందారో
ఆ విధానాన్ని 10 మందికి మీరు చెప్పండి. అందరూ కూడా పుస్తకాలు త్వరలో అందుకునేటువంటి ఒక సహాయాన్ని అందరికీ కూడా చేయండి మీరు. సుందర్ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. దివ్య గ్రంథం కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మీ పేరు తప్పనిసరిగా, మీ ఊరి పేరు తప్పనిసరిగా వ్రాయాలి. శ్రీమాత్రే నమః.